అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని. మర్చిపోయాను. విశ్వక్ ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్ హీరోయిన్ రాగానే నీకు తెలుగుండి చేసుకుంటారు పక్కన తెలుగుండి ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నా నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నాను, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటామని అడుగుతారా మీరు? నేను ఏమన్నా చూడగానే ఏంటి ఇదివరకు కన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి సార్. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఫస్ట్ ఎవరితో చూసారు ఒక రొమాంటిక్ ఫిలింని? ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూసింది ఎవరితో? ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగోదు కదా. వాళ్ళకి మనవలు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఫస్ట్ చూసింది మామూలు ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ అయిన సినిమాకి చివరి సీట్లో కూర్చొని చూస్తామని. అలాగే ఒక హిందీ సినిమా చూశాను. ఓకే.